ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరమ గల మా దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం కూడాను మీ మెల్లని స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆ ప్రకారంగా నా తండ్రి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. విలాప వాక్యములో 3వ అధ్యాయం 23వ వచనం ఆఖరి భాగం, లాస్ట్ లైన్. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. లోకములో ఎవరిని నమ్ముకున్న అంతయు మోసము, దగ, కుట్ర, పగ, ద్వేషము, అసూయ కనబడుతున్నది కాదంటారా? ఇది అక్షరాల వాస్తవిక సత్యం. అసలు పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే 118వ కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు చూచినట్లయినచో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ ఆ దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తారు అంటే, సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆశ్రయిస్తారు. మిగతా విషయాలలో ఆ దేవుడు అక్కర్లేదు. గత వారంలో మరి 2 అంశాల గురించి తెలుసుకున్నాం. ఒకటి, పాపములను క్షమించే దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. రెండవ మరి అంశం ఏమిటంటే, ఆయన సహవాసములకు పిలిచినటువంటి దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇది మరికొన్ని అంశాలు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని తెలుసుకున్నాం. 2వ దశలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి దుష్టుడు చేసే పనులు కీర్తనకారుడే చిన్నపిల్లలకు సెలవిచ్చినట్లుగా పెద్దలకు కూడా సెలవిస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మనమంతా మంచివారమే, ప్రభువుని నమ్ముకున్న వారం, ఎరిగిన వారం, ప్రభు కొరకు జీవిస్తున్నాం నిజమే, ప్రభు పని కొరకు పనిచేస్తున్నాం నిజమే. కానీ దుష్టుడు చెడిపేస్తాడు. దుష్టుడు ఏదైతే ఇహలోకములో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని మరెక్కువగా డైవర్ట్ చేసేస్తాడు. వాడి పద్ధతి అది.
నువ్వు బాగుండడం, కలిసి ఉండడం, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవడం కారణం ఏమిటి? దుష్టుడు. నీ కాపుదల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అని నువ్వు మర్చిపోతే ఎలాగూ? 121వ దావీదు కీర్తనలో 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని యొక్క లేఖనాలు. నిన్ను కాపాడే దేవుడు, నీకు నీడగా ఉండే దేవుడు, నీకు ఎటువంటి దెబ్బ పగటి ఎందైనాను రాత్రి ఎందైనా తగులకుండా కాపాడుచున్న దేవుడు, ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు, నీ రాకపోకల యందు కూడా కాపాడుచున్నటువంటి దేవుడు. అందుకే కదా దావీదు ఇలా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఆ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? మరి ఆ దేవుడు నీకు కాపరిగా ఉంటే నీకెందుకు సమస్యలు, నీకెందుకు ఇరుకు, నీకెందుకు ఇబ్బందులు? అటు ఇటు క్రైస్తవులు అనేవారు అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఒక నిర్ణయం లేదండి, ఒక పద్ధతి లేదు, ఒక ఆచరణ లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం లేదు. అటు ఉంటారు, ఇటు ఉంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అది ఎంతవరకు చేస్తారు? మరలించేంత వరకు. మరలించిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఏమవుతావు? నువ్వు దోషి అవుతావు. నీ నోట్లో నాలుక ఆడదు. దేవుడు అడిగే ప్రశ్నకి దేవుని ముందు నిలబడలేవు. భూలోకంలో నువ్వు క్రైస్తవులుగా చలామణి కావచ్చు, కానీ అనేకులు, ఎందుకంటే బుద్ధి గల కన్నికలు ఎంతమంది? 10 మంది. 5గురిని ఏమన్నాడు దేవుడు? నీవెవరో నాకు తెలియదు. అంతవరకు వాళ్ళు ఎవరు? క్రైస్తవులు, విశ్వాసులు, నమ్ముకున్నవారు, దేవుని దగ్గరకు వచ్చేవారు, దేవునికి ఇచ్చేవారు, దేవుని పని చేసేవారు. ఏమన్నాడు దేవుడు? మీరెవరో? అయ్యో, అటువంటి వార్త నీకు కూడా కలుగకుండా భూలోకంలో ఉండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి. క్రైస్తవులుగా జీవించడం కాదు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ యొక్క మాట తీరు, నీ విశ్వాసం. వాళ్ళ దగ్గర ఏమో ఆ మాట, వీళ్ళ దగ్గరేమో ఈ మాట. డంబములు పలుకుతారు, అంటే వాళ్ళకి మంచి వీళ్ళకి మంచి, ఇద్దరికి పెట్టేస్తాడు. వాడే బహు దుష్టుడు. ఆ దుష్టుడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. జాగ్రత్త సుమా. రాజు అయినటువంటి సౌలు గొల్యాతును జయించలేక దావీదు చెప్పిన మాటలను బట్టి అతన్ని పంపుచు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన వారలారా, సౌలు క్రైస్తవుడు. ఏమంటున్నాడు? తనకు తోడుగా లేడు దేవుడు గొల్యాతును జయించటానికి.
దావీదుకు తోడుగా ఉన్నాడు. ప్రశ్నించుకో, నీకు తోడుగా ఉన్నాడా? మరి నీ జీవితం ఎలా ఉంది? నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి న్యాయముగా యథార్థముగా జీవించినట్లయినచో ఆయన దావీదునకు తోడుగా ఉన్నట్లుగా యోబునకు అనుగ్రహించిన రెట్టింపు ఆశీర్వాదము నీవు పొందుకున్నదువు గాక. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచుకొనేను. ప్రైతలా విశ్వాసమును బట్టి ఆ దేవుని నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉండాలి. ఇదిలా చెప్పకూడదు, సొమ్మకూడదు, సొక్కోడకూడదు. ఇక్కడేం జరగటం లేదు, అక్కడ జరుగుతుందని అక్కడికి వెళ్తారు, మళ్ళా ఇక్కడికి వస్తారు. అంటే నీ నమ్మకత్వము దేవుని ఎడల స్థిరముగా లేదు. కాబట్టి నీవు ఎలా ఉన్నావు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పాడా? నీకు కుమారుని అనుగ్రహిస్తాను, నీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాను, నీవు పితరులకు తండ్రి అవుతావు అని వాగ్దానం చేసిన దేవుడిని నమ్మాడు. వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు అప్పుడు కుమారుని ఇచ్చాడు. అందుకే సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఆఖరి భాగం, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. పై భాగం, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే మానవులు నీతిమంతులనా? మానవులు అబద్ధం చెప్పరానా? దేవుడే చెప్తున్నాడు, మానవులు నోరు తెరిస్తే అబద్ధం, జీవితం అంతా అబద్ధమే. అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చినటువంటి దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. 21వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అట్టి దేవుణ్ణి ఎడతెగక ఎడబాయక విడువక నమ్మినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడినాడు. జకర్యాకు కూడా వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చిన దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహు కాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి
క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్నును. అతనికి యోహాను అను పేరు పెట్టుదవు. దేవుడు వాగ్దానం ఇస్తే అక్షరాల నెరవేర్చే దేవుడు. హన్నాను గురించి మీకు బాగా తెలుసు. అన్నా గురించి కూడా మరి దేవుడు సంతానం లేకుండా చేస్తే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండింది. మొదటి సమయాలు 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చొచ్చు. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమలు చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనేను. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, సమూయేలుని అనుగ్రహించాడు. ఏమండి, ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, యాజకుడుగా ఇశ్రాయేలీలకు అలాగున మరి వారి జీవిత యాత్రను నడిపించినటువంటి వ్యక్తి కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ దేవుని నువ్వు నమ్ముతున్నావా? ఆఖరిగా 5వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము మధ్య భాగం అండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగా చేయండి. నీకు శోధన వస్తే ఆయన తప్పిస్తాడండి. నీకు కష్టం వస్తే ఆయన ఆదుకుంటాడు. నీకు నష్టం జరిగితే ఆయన నా మీద వేయండి అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, ఐ విల్ గివ్ పీస్. నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములను నైనా అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఇస్కరియోతు యోధ, అయ్యయ్యో మీరు అటువంటి వారు కాదు అని దేవుడు చెప్పాడా? నీకు ధనాశ లేదా?
జాగ్రత్త. ఒక దినాన నీవు లెక్క ఒప్ప జప్ప వలసి ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకను. ఈ డైడ్ ఫర్ యూ. నీ కొరకు ఆయన చనిపోయాడు, సిలువలో రక్తము కార్చాడు. విశ్వాసం ఉంచావు నిజమే, నమ్ముకున్నావు నిజమే. అంతిమ దినము వరకు, అంత్య దినము వరకు గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకున్నట్లయినచో ఆ తీర్పులో నీవు గెలవగలుగుతావు. దోషిగా నిలబడకుండా నిర్దోషిగా దేవుడు తీర్పు తీర్చును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, మీ పాదము వందనాలు స్తోత్రం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నా తండ్రి. ప్రభువా, పాపములను క్షమించే దేవుడవు, సహవాసమునకు పిలిచిన దేవుడవు, దుష్టత్వం నుండి కాపాడే దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడిని నిరూపించుకున్నవాడు, శోధనల నుండి తప్పించే దేవుడు. మా యొక్క శోధన, మా కష్టం, మా పాపం సమస్తాన్ని మీరు సిలువలో మోసి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడై లేచిన సజీవుడవు. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి నిరీక్షణను మేము గట్టిగా చేపట్టుకున్నట్లుగా కృపను చూపించమని, సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.